నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మన సూచీలపై ప్రభావం చూపిస్తున్నాయి. బీపీసీఎల్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ ఆటో, M&M, డివిస్ ల్యాబ్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హీరో మోటార్ కార్ప్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్, లార్సన్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాల్టి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మాధవరెడ్డి గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మాధవరెడ్డి గారు. నమస్తే అండి. ఏంటండి వాళ్ళ మార్కెట్ నష్టాల్లో కొనసాగుతా ఉంది, ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి మార్కెట్ ని? సో మార్కెట్స్ అయితే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ దగ్గర మనకు కనిపిస్తుందండి. అంటే మనం ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ చేసాము, బట్ ఇట్ వాజ్ సో పాజిటివ్. సో ఫైనాన్షియల్ ఇయర్ పాజిటివ్ గానే మనకి ఓపెన్ అయింది. ఈ రోజు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకు కనిపిస్తుంది. సో దెర్ ఈజ్ ఎ రెసిస్టెన్స్ అండి, అంటే 22,526 అనేది మనది ఆల్ టైమ్ హై అనేది కనిపిస్తుంది. సో డెఫినెట్లీ వీఆర్ ఈ వీక్ లో అయితే తప్పకుండా మనం ఇంకో కొత్త రికార్డ్ ఆల్ టైమ్ హై ని మన మార్కెట్స్ అయితే పాజిటివ్ గానే ఎక్కువగానే మన మార్కెట్స్ అయితే కనిపిస్తున్నాయండి. టుడే వీ హ్యావ్ సీన్ ఈస్ జస్ట్ సమ్ కైండ్ ఆఫ్ మార్జినల్లీ తగ్గిందనే మనం చెప్పొచ్చు. బట్ దెర్ ఈస్ ఎ గుడ్ సపోర్ట్ లెవెల్స్ ఎట్ 22,350, 22,200 దగ్గర మనకి మంచి సపోర్ట్ లెవెల్స్ ఉంటాయి. అండ్ మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే ఆల్మోస్ట్ 22,650 అండ్ 22,750 దగ్గర మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ కనిపిస్తున్నాయండి. సో ఈ రేంజ్ లో మార్కెట్స్ అయితే ఉండబోతున్నాయి. బట్ వీ నీడ్ టు బి వెరీ, అంటే ఇదైతే మాత్రం పాజిటివ్ నోట్ తోనే ఉందండి. అండ్ దెర్ ఆర్ సమ్ పాజిటివ్ న్యూస్ ఉంటే, ఒకవైపు మనకి నెగటివ్ న్యూస్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ $88 దగ్గరకు వెళ్ళింది. అండ్ ఎంటైర్ ఇండియా అంతా కూడా హీట్ వేవ్స్ ఉంటాయి అని చెప్పి మనకి ఐఎండి డిపార్ట్మెంట్ మనకి చెప్తుంది. సో ఒకవైపు ఎలక్షన్స్ హీట్, ఒకవైపు మనకి సమ్మర్ కూడా చాలా ఈసారి హీట్ వేవ్స్ అక్రాస్ ఇండియా అంతా కూడా హీట్ వేవ్స్ ఉంటాయి అంటున్నారు. సో దీస్ ఆర్ ఆల్ లైక్ కొన్ని ఏంటంటే గ్లోబల్ ఎకనామికల్ స్ట్రెంగ్త్ అయితే కొంచెం కనిపిస్తుంది. సో దీస్ ఆర్ ఆల్. అండ్ జిఎస్టీ కలెక్షన్స్ ఆల్మోస్ట్ 1.78 lakhs జిఎస్టీ కలెక్షన్స్ తో మనం రికార్డ్ లోనే ఉన్నామండి. సో దిస్ ఈజ్ సర్టన్ పాజిటివ్. అండ్ జియో పొలిటికల్ టెన్షన్స్ కూడా అవి కంటిన్యూ అవుతున్నాయి. దానివల్ల మనం గోల్డ్ రికార్డ్ ఆల్మోస్ట్ 70,000 అబౌవ్ కూడా రికార్డ్ స్థాయికి మనం గోల్డ్ అనేది ట్రేడ్ అవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ సమ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ న్యూస్ మేకింగ్ ద మార్కెట్ ఇన్ ద రేంజ్ బౌండ్. బట్ ఎలా చూసుకున్నా ఆల్మోస్ట్ సెన్సెక్స్ 74,000 దగ్గర అండ్ నిఫ్టీ అయితే 22,400 అబౌవ్ అయితే ట్రేడ్ అవుతున్నాయండి, విచ్ ఈస్ వెరీ గుడ్ సైన్. యా, కాలర్ ఉన్నారు, కిషన్ కాల్ చేస్తున్నారు. కిషన్ గారు మాట్లాడండి మాధవరెడ్డి గారితో. నమస్కారం మాధవరెడ్డి గారు. నా దగ్గర రేవతి ఎక్విప్మెంట్స్ ఒక 100 ఉన్నాయి, ఇంకోటి ట్రిటాన్ వాల్యూస్ అనేది అవొక 100 ఉన్నాయి. ఈ రేవతి అనేది ఆల్ టైమ్ హైలో ఉంది. ట్రిటాన్ కూడా కొద్దిగా ప్రాఫిట్ లో ఉన్నాను. ఎగ్జిట్ కమ్మంటారా ఉండమంటారా? ప్రాఫిట్ లో ఉన్నాను. రేవతి ఆర్గానిక్స్, రేవతి ఎక్విప్మెంట్స్ నేమ్ చేంజ్ అయింది, అది మీకు కొత్త ఎస్ తోనే వస్తుంది. ఓకే, రేవకి అండి, స్పెల్లింగ్ ఏంటది? రేవతి, REVATHI, ఆర్ ఫర్ రష్యా, ఈ ఫర్ ఇంగ్లాండ్. ఓకే, రేవతి. అదే సార్, ఇక్కడ నేమ్ అయితే ఇక్కడ ఆర్గానిక్స్ అనే కనిపిస్తుందండి, రేవతి ఆర్గానిక్స్ అనే. సో మీరు ఎక్విప్మెంట్స్ ఓకే, కొత్త నేమ్. అదే సార్, ఇంకొక స్టాక్ ఏముంది మీ దగ్గర? ఇంకోటి ట్రిటాన్ వాల్యూస్, TRI, T ఫర్ తమిళనాడు, R ఫర్ రష్యా, I ఫర్ ఇండియా. ట్రిటాన్ వాల్యూస్. ట్రిటాన్ అండి, ట్రిటాన్ TRI. దీంట్లో మీ డౌట్ ఏంటి? రెండు ప్రాఫిట్ లో ఉన్నాను. ఈ ర్యాలీలో ఎగ్జిట్ కమ్మంటారా ఉండమంటారా? ఫండమెంటల్స్ తెలుపగలరు. సో ఇప్పుడైతే ప్రాఫిట్ బుక్ చేసుకోవడమే మంచిదండి. ట్రిటాన్ వాల్వ్స్ అయితే మాత్రం ఐ థింక్ అది పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే అంత బెటర్ గా అయితే మనకు కనిపించడం లేదు. సో బెటర్ యూ బుక్ ద ప్రాఫిట్. ఇలాంటి టైంలో ఏంటంటే అండి, కొంచెం మనము బ్లూ చిప్ కంపెనీస్ లోనే ఉండడం మంచిదండి. సో ఇది ఓన్లీ 300 crores అండి లార్జ్ క్యాప్. సో వెరీ వెరీ స్మాల్ కంపెనీగా మేము దాన్ని చూస్తాము. సో విచ్ ఈస్ వెరీ డేంజరస్ అట్ దిస్ కైండ్ ఆఫ్ మార్కెట్ వాల్టిలిటీ ఉండేటప్పుడు. ఇలాంటి చిన్న మార్కెట్ క్యాప్ ఉన్న 300 crores ఉన్న మార్కెట్ క్యాప్ లో అయితే మీరు ఉండొద్దండి. బెటర్ యూ బుక్ ద ప్రాఫిట్ అండ్ గెట్ ఇన్ టు సమ్ ఇండిగో గానీ, LNT, HAL ఇలాంటి కంపెనీస్ కి మీరు ఆ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది. యా, నెక్స్ట్ కాలర్ నాగార్జున చేస్తున్నారు. నాగార్జున గారు మాట్లాడండి మాధవరెడ్డి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. శాన్ ఎనర్జీ ప్రాఫిట్ లో ఉన్నాను, అరౌండ్ 430 దగ్గర బై చేశాను.
ఎగ్జిట్ అవ్వమంటారా ఏంటండి? కంటిన్యూ కావాలని ఒకటి. ఏ కంపెనీ అండి? స్వాన్ ఎనర్జీ అండి, 430 దగ్గర బై చేశాను. అవునండి, అది కంటిన్యూ చేయమంటారా లేకుంటే ఎగ్జిట్ అవ్వమంటారా? ఇంకొకటి కంపెనీ నేమ్ స్వాన్ అండి, SWAN, స్వాన్ ఎనర్జీ. యా యా యా. ఎంత ప్రైస్ లో తీసుకున్నారండి? 430 లో బై చేశానండి. ఇప్పుడైతే 670 దగ్గర ఉందండి. సో మార్కెట్ అయితే స్టాక్ పిఈ అయితే చాలా అండి, అంటే 75 టైమ్స్ దగ్గర స్టాక్ పిఈ ట్రేడ్ అవుతుందండి. సో బెటర్ యూ జస్ట్ బుక్ ద ప్రాఫిట్ అండ్ కమ్అట్ ఫ్రమ్ ఎట్ దిస్. అంటే ఎప్పుడైతే ప్రైస్ అనేది మనకి ఓవర్ గా మనకి ఎక్కువగా స్పెక్యులేట్ అవుతుందో ఆ టైం ఏంటంటే సెల్ చేసి ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ ద టైం ఫర్ స్వాన్ ఎనర్జీ టు బుక్ ద ప్రాఫిట్ అండి. యా, నెక్స్ట్ కాలర్ శర్మ చేస్తున్నారు. శర్మ గారు మాట్లాడండి. మాధవరెడ్డి గారు. నమస్కారం మాధవరెడ్డి గారు. గోవా కార్బన్ మోల్టెక్ ప్యాకేజీ ఈ రెండు 100 రూపీస్ లో హోల్డ్ చేస్తాను సార్, పెద్దగా తరగట్లేదు. ఇవాళ కొంచెం పెరిగిందండి, ఏంటి సార్ న్యూస్? ఏ కంపెనీ అండి? గోవా కార్బన్ మోల్టెక్ ప్యాకేజ్. ఓకే ఓకే. ఈ ప్రైస్ లో ఎక్కడ గోవా కార్బన్ ఎక్కడ తీసుకున్నారు? 100. ఇప్పుడు 825 ఉంది కదండి. అవునండి, ఇవాళ కొంచెం ఏంటో 5% పెరిగింది అంతే, ఈ మధ్యన పెరగట్లేదు. లేదండి, కంపెనీ అయితే మాత్రం మంచి స్ట్రాంగ్ గానే అనిపిస్తుందండి అండ్ వెరీ వాల్యుబుల్ ప్రైస్ దగ్గరే మీరు తీసుకున్నారు. సో ఐ థింక్ అంటే మీరు చాలా ఇయర్స్ నుంచి కొంచెం హోల్డ్ చేస్తున్నట్టున్నారు. సో మీరు కావాలి అంటే 100 రూపీస్ దగ్గర తీసుకున్నారు, ఇప్పుడు అది 825 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో కొంచెం అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోండి, బట్ స్టిల్ దెర్ ఈస్ ఎ ర్యాలీ ఈస్ దేర్ అండి ఈ కంపెనీలో. ఇంకా మీకు ఫండమెంటల్ గా అయితే స్ట్రాంగ్ గానే ఉందండి. యా, నెక్స్ట్ కాలర్ ప్రణవ్ చేస్తున్నారు. ప్రణవ్ గారు మాట్లాడండి మాధవరెడ్డి గారితో. లైవ్ టీవీ ఏబిఎన్ లైవ్ అని. యా, మాట్లాడండి ప్రణవ్ గారు, చెప్పండి మీ డౌట్ ఏంటో. ఎంఆర్ఎఫ్ షేర్ల గురించి కొంచెం చెప్తారండి. ఎంఆర్ఎఫ్ రేటు తగ్గింది. ఎంఆర్ఎఫ్ అంటే సార్ మీ డౌట్ ఏంటి? ఎంట్రీ తీసుకుందామనా? మీకు షేర్స్ ఉన్నాయా? ఉన్నాయి మేడం, 5 షేర్లు ఉన్నాయి. ఏ ప్రైస్ దగ్గర ఉన్నాయి సార్? ఎంఆర్ఎఫ్ మేడం ఏ ప్రైస్ దగ్గర తీసుకున్నారు అంటున్నా. 1,36,000 మేడం. ఇప్పుడు అంతే ఉంది కదా సార్ ప్రైస్ 1,36,000. కాదండి, మీరు ఏ ప్రైస్ దగ్గర తీసుకున్నారు ప్రణవ్ గారు? 1,36,340 తీసుకున్నామండి. అది టైం హారిజన్ ఏంటంటే అంటే ఎన్ని ఇయర్స్ పెట్టుకోవాలనుకుంటున్నారు? అది ఇంకా 1 year వెయిట్ చేసాం మేడం. ఇది చాలా హైయెస్ట్ స్టేబుల్ స్టాక్ అండి. మీరు అనుకున్నట్టుగా అంత తొందరగా మీకు ఫాస్ట్ గా అయితే గ్రోత్ అయితే అంత ఫాస్ట్ గా ఏమీ కనిపించకపోవచ్చు, బట్ స్టేబుల్ గా పెరుగుతుందండి. అంటే స్లో అండ్ స్టడీగా పెరుగుతుంది. సో మీకు ఆ పేషెన్స్ ఉంది, నేను హోల్డ్ చేసుకుంటాను ఒక 2-3 years అంటే వెయిట్ చేయొచ్చు సార్. యా, నెక్స్ట్ కాలర్ భాస్కర్ రెడ్డి చేస్తున్నారు. భాస్కర్ రెడ్డి గారు మాట్లాడండి మాధవరెడ్డి గారితో. హలో చెప్పండి. హలో మేడం. చెప్పండి సార్. అదే మేడం, నేను బ్రైట్ కామ్ గ్రూప్ లో పెట్టినాను. ఏ కంపెనీ అండి? బ్రైట్ కామ్. ఓకే, చెప్పండి. ప్రైస్ ఏంటి? దాంట్లో పెట్టినాము. ఇప్పుడు మేము 19 రూపీస్ కాడ పెట్టినాము. ఓకే, ఇప్పుడు యావరేజ్ దీనికి ఏదైనా ఫ్యూచర్ లో పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? పర్లేదు సార్, యావరేజ్ అయితే చేసుకోండి. అంటే 15 ఉంది కదా సార్, ఇప్పుడు మీరు 10 దగ్గర కొనుక్కున్నారా? హలో హలో ఎంత కొనుక్కున్నారు సార్ మీరు? ఏ ప్రైస్ లో? మేము 19 దగ్గర ఇన్వెస్ట్ చేసింది. ఇప్పుడు 15 రూపీస్ ఉంది కదా సార్. 16కి వచ్చింది. దాన్ని యావరేజ్ చేసి ఏదైనా ఫర్దర్ పెరగడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా అని మేడం. కంపెనీ ఫండమెంటల్ గా అయితే బానే ఉంది సార్. మీరు అలా కొంత అమౌంట్ మళ్ళీ పెట్టి యావరేజ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఇట్స్ గుడ్ టు గో అండి. మీరు అనుకున్నదే చెయ్యండి. ప్రైస్ అయితే తక్కువ ప్రైస్ లోనే ట్రేడ్ అవుతుంది. సో యూ కెన్. హనుమాన్ సింగ్ గారు చేస్తున్నారు. హనుమాన్ సింగ్ గారు మాట్లాడండి మాధవరెడ్డి గారితో. డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి సార్. మేడం, ఇప్పుడు ఫ్రెష్ ఎంట్రీ కోసం ఏబిఆర్ఎఫ్ఎల్ తర్వాత సైడ్ ఈ రెండు ఫ్రెష్ ఎంట్రీ పోవచ్చా మేడం? ఇదండి ఏబి ఆర్ఎఫ్ఎల్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్, ఏబిఎఫ్ఆర్ఎల్, ఇంకొకటి సేల్. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్. మేడం, అదొకటి ఉంది. సేల్, శ్రీలత టీ గ్యారెంటీ, ఈ రెండు ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు ప్రస్తుతం.
అంటే ఇప్పుడు మీరు ఎంటర్ అవుదాం అనుకుంటున్నారా? అవును మేడం, మళ్ళీ కొందాం అనుకుంటున్నాను. ప్రాఫిట్ అమ్మేశాను, ఇంత మొత్తం మళ్ళీ ఫ్రెష్ తీసుకోవచ్చా? లేదు సార్, అంటే అంత బెటర్ గా అయితే పొజిషన్ అయితే ఆదిత్య బిర్లా ఫ్యాషన్ లో అయితే ఈ ప్రైస్ లో అయితే ఏమీ కనిపించట్లేదు సార్. బెటర్ యూ గో విత్ సమ్ అదర్ కంపెనీస్ అండి. అంటే మీరు ఇంకా ఇందులో అంటే మీరు ఇంకా వెళ్ళాలి అనుకుంటే మీరు ఆ టైటన్ కానీ ఇండిగో అండ్ లైక్ యూ కెన్ గో విత్ ప్రాపర్టీ స్టాక్స్ లైక్ ఆబ్రాయ్ రియాలిటీ, కొంచెం స్టీల్ స్టాక్స్ అయితే మనకి గెయిల్, ఇలాంటి వాటికి వెళ్ళండి సార్. ఐ డోంట్ రికమెండ్ యూ గో విత్ ఆదిత్య బిర్లా అట్ దిస్ లెవెల్. యా, నెక్స్ట్ కాలర్ వేణుగోపాల్ చేస్తున్నారు. వేణుగోపాల్ గారు మాట్లాడండి మాధవరెడ్డి గారితో. నమస్తే మేడం. ఇప్పుడు మదర్సన్ సుమిత్, మదర్సన్ వైరింగ్, ఇన్ఫోసిస్ ఈ ప్రైసెస్ లో తీసుకోవచ్చా మేడం? సో మదర్సన్ స్యూమి వైరింగ్ లో ఇది 68 రూపీస్ కి ట్రేడ్ అవుతుందండి. కొంచెం అయితే అంటే వాల్యూషన్స్ ఫండమెంటల్స్ అయితే స్ట్రాంగ్ గా ఉన్నాయి, గ్రోత్ కూడా బాగుంది. బట్ ఏంటంటే కొంచెం హై ప్రైస్ లో ట్రేడ్ అవుతుందండి. సో మీరు లైక్ ఇప్పుడు 68 దగ్గర కొంచెం తీసుకొని ఇంకా కొంచెం అది కానీ కరెక్ట్ అయినట్లయితే మళ్ళీ కొంచెం ఎంటర్ అయ్యి అలా మీరు స్ట్రాటజీని అప్లై చేసి స్టెప్ బై స్టెప్ ఈ మదర్సన్ స్యూమి వైరింగ్ లో ఎంటర్ అయితే బాగుంటుందండి. యా, మాధవరెడ్డి గారు, గ్లోబల్ మార్కెట్ ఇంపాక్ట్ మన మార్కెట్ మీద ఎలా ఉంది ప్రస్తుతానికి? సో డెఫినెట్లీ గ్లోబల్ మార్కెట్స్ అయితే అన్ని పాజిటివ్ గానే మనకి ట్రేడ్ అవుతున్నాయి. ఎందుకంటే గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్ కూడా బాగుంది. సో దానికి ఇండికేటర్ గా మనం చూస్తున్నాము. క్రూడ్ ఆయిల్ ప్రైస్ కూడా $88 వరకు పెరిగింది. ఎప్పుడైతే ఎకనామిక్ గ్రోత్ అనేది ప్రాస్పెక్టివ్ బాగుంటుందో ఇమీడియట్ గా మనకి క్రూడ్ ఆయిల్ కూడా దానికి అడ్జసెంట్ గా పెరుగుతుంది. సో ఓవరాల్ గా గ్లోబల్ లో అయితే మనకి పాజిటివ్ గానే ఉందండి. అందుకనే మన మార్కెట్స్ కూడా దానికి తగ్గట్టుగానే పాజిటివ్ గానే రియాక్ట్ అవుతున్నాయి. సో దట్ మైట్ గో అండి దిస్ ఎంటైర్ వీక్ వి మైట్ సీ సమ్ పాజిటివిటీ ఎక్కువగా కనిపిస్తుందండి. మేబీ కొంచెం సెట్ బ్యాక్ ఉన్నాయి, అగైన్ మార్కెట్స్ విల్ గెట్ బ్యాక్ టు ద హయ్యర్ సైడ్. యా, నెక్స్ట్ కాలర్ చంద్రశేఖర్ చేస్తున్నారు. చంద్రశేఖర్ గారు మాట్లాడండి మాధవరెడ్డి గారితో. చెప్పండి. హలో, చెప్పండి సార్. కాఫీ డే 65.40 కొన్నామండి. ఏదండి, ఏ కంపెనీ? కాఫీ డే ఎప్పుడు తీసుకున్నారు సార్? ఒక 2 months అవుతా ఉందండి. ఏ ప్రైస్ లో? ఏమండి? ఏ ప్రైస్ లో తీసుకున్నారు సార్? 65-40 అండి. ఎవరు చెప్పారు సార్? ఇది కొంచెం ఫైనాన్షియల్స్ గా అయితే అంత స్ట్రాంగ్ గా లేదు కదా సార్. మీరు ఎందుకు ఇందులో ఎంటర్ అయ్యారు? అంటే సార్ ఇప్పుడు మార్కెట్ బుల్ మార్కెట్ ఉంది మంచిగా అందరికి. లాస్ట్ ఇయర్ కూడా మనం లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో చూసుకున్నట్లయితే అన్ని కూడా అంటే లార్జ్ క్యాప్ స్టాక్స్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ 20, 30, 40% రిటర్న్స్ అనేవి మనకు వచ్చాయి. సో ఇలాంటప్పుడు మనం కొంచెం ఈ బుల్ రన్ లోనే కొంచెం మనీ అనేది, వెల్త్ క్రియేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇలాంటప్పుడు మీరు ఇలాంటి స్టాక్స్ లో స్టక్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్. ఐ డోంట్ రికమెండ్ గో విత్ కాఫీ డే. యా, నెక్స్ట్ కాలర్ బాబు చేస్తున్నారు. బాబు గారు మాట్లాడండి. హలో హలో చెప్పండి. మేడం, ఇది పాలిప్లెక్స్ లాస్ట్ 1 year నుంచి చాలా డెవలప్, లోయెస్ట్ 50 రూపీస్ వచ్చింది. I purchased 70 rupees. Shall I hold this one or shall I top up? సార్ ఇప్పుడు అది ఆల్మోస్ట్ 50% డౌన్ అయినట్టుంది కదా? Right, ma'am. హోల్డ్ చేయండి సార్, ఇంకొంచెం హోల్డ్ చేయండి. ఎందుకంటే దాని బుక్ వాల్యూనే మనకి 1100 ఉందండి. మీరు బుక్ వాల్యూ గమనించుకుంటే 1100 ఉంది. బట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ బుక్ వాల్యూ కన్నా తక్కువకి ట్రేడ్ అవుతుంది. పెర్ఫార్మెన్స్ వైజ్ కూడా బానే ఉంది సార్. జస్ట్ హోల్డ్ చేయండి, మరి ఇంత లాస్ లో అయితే బయటికి రావద్దు. దెర్ ఈజ్ అ ఛాన్స్. మనకి ఆల్మోస్ట్ లోయెస్ట్ ప్రైస్ ఈ ఇయర్ లో 52 వీక్ లో 760 అండి. అంటే ఒక 100 లోనే మనము 52 వీక్ లోయెస్ట్ కి వెళ్ళాము. ఏదైనా మీకు బెటర్ అనిపిస్తే ఇంకా మార్కెట్ గానీ ఇంకొంచెం గానీ తగ్గినట్లయితే మీరు ఒకసారి యావరేజ్ చేసుకుని వెయిట్ చేయండి సార్. ఐ థింక్ యూ మే గెట్ సమ్ గుడ్ ప్రైస్. డివిడెండ్ అయితే బాగా ఇస్తుందండి. డివిడెండ్ అయితే మాత్రం మీకు ఎక్కువగా వచ్చి ఉంటుంది. సో మేబీ దట్స్ ద రీజన్ మేబీ ఇట్ హాస్ గాట్ సమ్ డ్రా డౌన్. చెప్పండి సార్. యా, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, నాగేశ్వరరావు చేస్తున్నారు. నాగేశ్వరరావు గారు మాట్లాడండి మాధవరెడ్డి గారు. నమస్కారం అండి.
హలో నమస్తే అండి, చెప్పండి. మేడం, నా దగ్గర పనేషియా బయోటెక్ కంపెనీ ఉందన్నమాట. 850 రూపాయలు కొన్నాను 10 ఏళ్ల క్రితం. అది చాలా కాలం నుంచి నష్టాల్లో ఉంది. దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? సార్ కంపెనీ పేరు చెప్పండి. పనేషియా బయోటెక్. సార్ స్పెల్ చేయండి. P for Poland, PANACIA బయోటెక్. PA NA. ఏమో సార్, PAMAనా? PAN ఫర్ నాగాలాండ్, A ఫర్ అమెరికా. ఓకే. పనేషియా బయోటెక్ అండి. యా. సో ఇప్పుడైతే అది 135 దగ్గర అయితే ట్రేడ్ అవుతుందండి. సో ఫైనాన్షియల్స్ అయితే ఏం బాగాలేవండి. అండ్ ఫస్ట్ థింగ్ ఫైనాన్షియల్స్ బాగాలేవు. సెకండ్ థింగ్ ఏంటంటే చాలా చిన్న కంపెనీ అండి ఇది. 825 crore ఉన్న చిన్న మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. సో ఐ డోంట్ రికమెండ్ అండి ఇది ఎట్ దిస్ కైండ్ ఆఫ్ వాలిటిలిటీలో మీరు. ఎందుకంటే అసలు ఫైనాన్షియల్స్ కానీ లేకపోతే పెర్ఫార్మెన్స్ వైజ్ గా కానీ ఏమీ పెద్దగా మనకు కనిపించడం లేదు. సో ఎప్పుడు వీలైతే అప్పుడు ఇందులో నుండి బయటకు వచ్చేయండి సార్. వచ్చేస్తే దేర్ ఆర్ మెనీ కంపెనీస్ యూ కెన్ ఇన్వెస్ట్, లైక్ టైటన్ కానీ లేకపోతే అదాని పోర్ట్స్, గెయిల్, HAL, ఇండిగో, LNT ఇలాంటి చాలా కంపెనీస్ ఉన్నాయి సార్. అందులో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది. యా, ఆటోమొబైల్ సెక్టర్ ఎలా ఉందండి ఓవరాల్ గా ఇన్వెస్టర్స్ కి? ఈ ఆటోమొబైల్ అయితే మనకి లాస్ట్ టైం మార్చ్ రిజల్ట్స్ అయితే ఇచ్చారండి. అంత ఎక్స్పెక్టెడ్ గా అయితే లేవు. కొంచెం సేల్స్ అయితే మార్జినల్ గా డ్రాప్ అయ్యాయి. అందుకే మనకు కొంచెం ఆటో షేర్స్ కూడా కొంచెం మనకి డ్రాప్ అయినట్టుగా కనిపించింది. సో మార్చ్ లో అయితే ఆటో సేల్స్ కొంచెం తగ్గాయండి. సో దెర్ ఈస్ సమ్ కన్సాలిడేషన్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దట్ స్టాక్స్ ఆటోమొబైల్ లో. కొంచెం వెయిట్ చేస్తే బెటర్ అంటారా? అవునండి, అవును. యా, నెక్స్ట్ కాలర్ శ్రీనివాసరావు ఉన్నారు. శ్రీనివాసరావు గారు మాట్లాడండి. హలో, చెప్పండి సార్. లారస్ ల్యాబ్ అండి. డౌట్ తీసుకున్నామండి. అది ఉంచుకోమంటారా తీసేయమంటారా? మీరు ఎప్పుడు తీసుకున్నారండి? మేము తీసుకునే ఒక 6 months 1 year లోపు వస్తుందండి. అంటే మీకు ఏ ప్రైస్ లో తీసుకున్నారు? 550 రూపాయలండి. 550. ఓకే. సో పెర్ఫార్మెన్స్ అయితే బానే ఉంది కదా సార్. ప్రైస్ అయితే ఆల్మోస్ట్ 100 times ఎక్కువగా ట్రేడ్ అవుతుంది. చాలా స్పెక్యులేటివ్ స్టాక్ అని మనం దీన్ని లారస్ ల్యాబ్స్ అని మనం చెప్పొచ్చు. సో బట్ ఇంకేమైనా ఇంకా కొంచెం అంటే మీరు లాంగ్ టర్మ్ వ్యూలు ఉంది అంటే ఒక 2-3 years నేను హోల్డ్ చేస్తాను, ఇంకొంచెం మార్కెట్ కరెక్ట్ అయితే ఇంకొన్ని షేర్స్ యాడ్ చేసుకుంటాను, ఇలాంటి ఉద్దేశం ఉంటే మీరు ఎంటర్ అవ్వండి సార్. అంటే వెయిట్ చేయండి. యా, నెక్స్ట్ కాలర్ సత్యనారాయణ గారు చేస్తున్నారు. సత్యనారాయణ గారు మాట్లాడండి మాధవరెడ్డి గారితో. చెప్పండి సార్. హలో, చెప్పండి. నమస్తే అండి. మా పేరు సత్యనారాయణ అండి, విజయవాడ. టాటా స్టీల్ గురించి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండి. టాటా స్టీల్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అయితే ఇప్పుడు బై మోడ్ లో ఉందండి. అందరికి కూడా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రని బై చేసుకోమని మనకి కొంచెం సిగ్నల్స్ వస్తున్నాయి. కొంచెం పాజిటివ్ గా అది ఉంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు టాటా స్టీల్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ హైయెస్ట్ ప్రైస్ లో ట్రేడ్ అవుతుందండి. 165 ఈజ్ 52 week హై అండి. ఇది చాలా హై ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది. కొంచెం ఆగి మీరు అంటే ప్రాఫిట్ లో ఉంటే బుక్ చేసుకోవాలి. బట్ ఎంటర్ అవ్వాలంటే మాత్రం కొంచెం ఆగి ఇందులో ఎంటర్ అయితే మంచిదండి. యా, నెక్స్ట్ కాలర్ విజయ్ కుమార్ చేస్తున్నారు. విజయ్ కుమార్ గారు మాట్లాడండి మాధవరెడ్డి గారితో. నమస్తే మేడం. చెప్పండి సార్. సెయిల్ ఉన్నాయి మేడం, 300. 7th February కొన్నాను 145 లో. ఇప్పుడు ఎంతవరకు ఉంచొచ్చు అంటారు? ఉంచండి సార్. అంటే సేల్ కూడా అంటే ఇప్పుడు అంతా కూడా స్టీల్ కంపెనీస్ ని స్టీల్ యాజ్ ఏ అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో కొంచెం ప్రైసెస్ తగ్గాయి కాబట్టి ఇది కొంచెం పాజిటివ్ గానే అనిపిస్తుంది. సో ఒక 1 year అయితే కొంచెం అంటే ఆ పర్టికులర్ టైం పీరియడ్ వరకు మీరు వెయిట్ చేయగలిగితే ఐ థింక్ యూ కెన్ మేక్ సమ్ గుడ్ మనీ ఇన్ దిస్. 1 year వెయిట్ చేయమంటారు? వెయిట్ చేయండి సార్. సేల్ అయితే మాత్రం మంచి కంపెనీ, వెయిట్ చేయండి. యా, మాధవరెడ్డి గారు, ఎందుకు గోల్డ్ ఈ మధ్య కాలంలో ఇంత విపరీతంగా పెరుగుతా ఉందనేది ఎక్కువ మంది డౌట్. అది
అదేనండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే అన్ని సెంట్రల్ బ్యాంక్స్ అండి, ఇంక్లూడింగ్ ఆర్బీఐ, అన్ని సెంట్రల్ బ్యాంక్స్ కూడా అంటే ప్రతి కంట్రీలో కూడా మనకి ఆర్బీఐ ఉన్నట్టుగా ప్రతి బ్యాంక్ మనకి ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా గోల్డ్ కొనడం మొదలు పెట్టారండి. అంటే వెన్ ఎవర్ దెర్ ఈస్ అ జియో పొలిటికల్ టెన్షన్స్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటాయో ఈ కంపెనీ ఎకానమీస్ ని కొంచెం స్టెబిలైజ్ చేసుకోవడం కొంచెం సేఫ్ గార్డ్ చేసుకోవడం కోసం ఆర్బీఐస్ అన్ని కూడా అంటే ఆర్బీఐ అంటే సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా గోల్డ్ కొంటున్నాయండి. సో దాని వల్లే మనకి ఈ విధంగా ప్రైస్ పెరుగుతుంది అనేది మనకి కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఇన్ఫ్లేషన్ అండి, ఇన్ఫ్లేషన్ ఆల్సో వీ కెన్ సే వన్ మోర్ బిగ్గెస్ట్ రీజన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని చోట్ల ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. సో ఇన్ఫ్లేషన్ ఎంత పెరుగుతుంది అంటే అంతవరకు గోల్డ్ కూడా మనకి స్ట్రెచ్ అవుతుందండి. సో మేము ఆల్మోస్ట్ ఈ ఇయర్ లో టార్గెట్ అయితే 70,000 అని అనుకున్నామండి. బట్ 70,000 కూడా ఇది మనకి మూవ్ అయిపోయేటట్టుగానే అబోవ్ అయినట్టుగా కనిపిస్తుంది. సో దట్స్ ద రీజన్ అండి వై ద గోల్డ్ ఈజ్ ఇంక్రీజింగ్. బట్ ఏంటంటే డొమెస్టిక్ గా అయితే మాత్రం అంత ఈ ప్రైస్ లో అంత ఎక్కువగా అయితే కొండలేదండి. ఈ ప్రైస్ లో డొమెస్టిక్ గా రీటైలర్స్ పార్టిసిపేషన్ అయితే ఈ ప్రైస్ లో కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు, మ్యూటెడ్. బట్ ఏంటంటే బ్యాంక్స్ ఎక్కువగా బై చేస్తున్నాయి, దానివల్ల విపరీతంగా దీనికి డిమాండ్ అనేది పెరుగుతుంది. అండ్ సేఫ్టీగా అంటే కొంతమంది ఇన్వెస్ట్మెంట్స్ అంటే గోల్డ్ అండ్ బాండ్స్ ఇలాంటి వాటిలో వాళ్ళ మరి గోల్డ్ ఇన్వెస్టర్ సేఫ్ అనుకోవచ్చా? యా అండి, అంటే గోల్డ్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా అంటే ఏ విధంగా ఇన్వెస్ట్ చేశారో దాన్ని బట్టి మనము ఇన్వెస్ట్మెంట్స్ సేఫ్ అని చెప్పొచ్చు అండి. సో వీ ఆల్వేస్ రికమెండ్ గో విత్ గోల్డ్ లోకి మీరు వెళ్ళాలి అంటే గోల్డ్ ఈటీఎఫ్స్ గానీ గోల్డ్ సావరిన్ బాండ్స్ గానీ ఇలా పెట్టుకోండి. లేదు అంటే చాలా మంది ఫిజికల్ గోల్డ్ అనేది పెట్టుకుంటున్నారండి, విచ్ ఈస్ నాట్ సేఫ్. ఎందుకంటే గోల్డ్ ఇంత ప్రైస్ పెరిగిన తర్వాత మీరు ఇంట్లో పెట్టుకోవడం అనేది అంత సేఫ్ కాదు. ఇంట్లో మీరు ఎక్కడైనా పెట్టడం, మళ్ళీ మీరు లాకర్స్ లో పెట్టుకుంటే ఇప్పుడు ఒక న్యూస్ కూడా వస్తుందండి, గోల్డ్ లాకర్స్ కూడా కావలసినవన్నీ మార్కెట్ లో అవైలబుల్ గా లేవని మనకు ఒక న్యూస్ కూడా వస్తుంది. సో ఫిజికల్ గా ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే దిస్ ఇస్ నాట్ సేఫ్ టు హోల్డ్ ద గోల్డ్ ఇన్ ఫిజికల్ గా ఆర్నమెంట్స్ గానీ లేకపోతే కాయిన్స్ గానీ అవన్నీ ఇంట్లో పెట్టుకోవడము అంత సేఫ్ కాదు. కాబట్టి బెటర్ యూ ఫార్మ్ ద గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్ లో పెట్టుకుంటే మంచిదండి. యా, నెక్స్ట్ కలర్ గుప్తా చేస్తున్నారు. గుప్తా గారు మాట్లాడండి మాధవ్ రెడ్డి గారితో. మేడం ఎస్బీఐ కార్డు 870 కొన్నాను మేడం, అది లాంగ్ టర్మ్ కి ఉంచుకోవచ్చా మేడం? అది 800 అది ఇప్పుడు ఆల్మోస్ట్ 700 దగ్గర అంటే 693 దగ్గర ట్రేడ్ అవుతుందండి. సో లాంగ్ టర్మ్ అయితే మీరు హోల్డ్ చేయొచ్చు సార్. లాంగ్ టర్మ్ దర్ ఈస్ ఎ వెరీ గుడ్ స్టాక్ ఎస్బీఐ కార్డ్స్, ఎందుకంటే ఆల్మోస్ట్ 65,000 crores మార్కెట్ క్యాప్ ఉంది అండ్ బుక్ వాల్యూ 116 ఉంది. పెర్ఫార్మెన్స్ వైజ్ కూడా బానే ఉందండి. సో కెన్ హోల్డ్ ఇట్ ఫర్ 1-2 years టైం ఫ్రేమ్. ఓవరాల్ గా ఇన్సూరెన్స్ స్టాక్స్ ఎలా ఉన్నాయండి? సో ఇన్సూరెన్స్ అయితే ఆల్మోస్ట్ మనకి పాజిటివ్ గానే, ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ఇన్సూరెన్స్ అయితే మనకి పాజిటివ్ గా ఉందండి. సో ఎస్పెషల్లీ మనకి అందులో కూడా లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, తర్వాత మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. సో అండ్ హెల్త్ కేర్ స్టాక్స్ ఇవన్నీ కూడా యాజ్ అ ప్యాక్ దే నీడ్ టు గో విత్ సమ్ ఫండమెంటల్ గా ఆ పర్టికులర్ స్టాక్స్ ని చూసుకొని ఇన్సూరెన్స్ లోకి ఎంటర్ అవ్వచ్చండి. ఇట్ ఈస్ ఎ గుడ్, ఎస్పెషల్లీ ఎల్ఐసి మనం ర్యాలీ చూసాం కదా ఏ విధంగా అది 500 కి వచ్చి మళ్ళీ అగైన్ 1000 rupees అబౌవ్ వెళ్ళిందో. సో దట్స్ వే ద ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ మేకింగ్ గుడ్ మార్జిన్స్ అండి. వాటికైతే మంచి మార్జిన్స్ లోనే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఫైనాన్షియల్స్ అన్ని చాలా స్ట్రాంగ్ అవుతున్నాయండి. అందుకే అంత డిమాండ్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీస్ కోసం. నిఫ్టీ 22,435.45 వద్ద ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ 73,856.17